హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండోయ్ రీడర్స్, చెప్పడం మర్చాను. ఈ ఫ్లాష్ బ్యాక్లో ఏ క్యారెక్టర్ అయినా రిషిని పొగిడినా హైలైట్ చేస్తున్నా కొంచెం గుర్తు పెట్టుకోండి. ముందు ముందు చాలా పని ఉంది మనకు. అస్సలు అవే కదా కథ మలుపు తిరగడానికి కారణం. డిన్ అలా హామీ ఇవ్వటంతో అందరూ క్లాప్స్ కొట్టారు. రిషి వాళ్ళ కాలేజీ స్టూడెంట్స్ అయితే రిషిని అమాంతం పైకి లేపి హే అంటూ అర్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు. రిషి బయటకు వచ్చాక కృతితో పద, నిన్ను మీ అక్కను మీ ఇంట్లో దింపుతాను అని చెప్పి చాణక్య వాళ్ళతో రే మామ అభిని జాగ్రత్తగా వాళ్ళింట్లో దింపండి అన్నాడు. కృతి అభితో రే ఇడియట్, ఎందుకురా అక్కడివే అలా వచ్చా? నీకు ఏమైనా అయి ఉంటే అసలు రిషిని అయినా తీసుకెళ్ళొద్దా నీకు తోడుగా అని అడిగింది కోపంగా. సుప్రజ అవును అభి, ఇవాళ రిషి రాకపోతే అసలు వాడు నన్ను ఏం చేసేవాడో తలుచుకోవడానికే భయం వేస్తుంది అన్నది. అభి రిషిని కౌగిలించుకొని నిజంరా, బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వే. నా కోసం నువ్వు ఒక్కడివే అంతమందిని ఎదిరించావు అన్నాడు. రిషి హే పర్లేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకొని అప్పుడు రా కాలేజీకి. నేను రేపు వచ్చి కలుస్తాను. టేక్ కేర్ అంటూ చాణక్యతో జాగ్రత్తగా అభిని డ్రాప్ చేయమని కృతి వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళిద్దరినీ ఇంటి ముందు దింపి నాకు కొంచెం పని ఉంది, చూసుకుని వస్తాను అన్నాడు. సుప్రజ రిషి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ నైట్ మా ఇంట్లో ఉండవా మాకు తోడుగా అని అడిగింది. రిషి చూద్దాం, నేను ఏ విషయం ఫోన్ చేస్తా అన్నాడు. సుప్రజ లోపలికి వెళ్ళింది. కృతి రిషికి బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటే చేయి పట్టుకొని ఆపి ఏంటి చిన్ను ఇది, నీకోసం అంత పెద్ద ఫైట్ చేశాను, అందరూ నన్ను అంత ఎత్తు మోసారు, చివరికి మా వదిన కూడా నా కాళ్ళ మీద పడింది, నువ్వు మాత్రం ఏం చెప్పలేదు, ఒక ముద్దు లేదు, ఒక్క హగ్గు లేదు, కనీసం ఐ లవ్ యూ టు అని కూడా చెప్పలేదు అన్నాడు. కృతి చెయ్యి లాక్కొని వదిన అని ఎందుకు రిషి అంతమంది ముందు చెప్పావు అని అడిగింది. రిషి నవ్వుతూ ఓసి పొట్టి డార్లింగ్, వదిన అని అన్నాను కానీ నా లవర్కి అక్క అని ఏమైనా చెప్పానా అని కన్ను కొట్టాడు. కృతి అలా వచ్చావా, సరే ఇంకా దయచేయి, రేపు కాలేజీలో కలుద్దాం అన్నది. రిషి ఏ మా వదిన నన్ను తోడు రమ్మంది అన్నాడు భుజాలెగరేస్తూ. కృతి దానికి నీ సంగతి తెలియక ఏదో మంచివాడు అనుకుని అలా చెప్పింది. దానికి నేను ఏదో ఒకటి చెప్తాను, నువ్వు జాగ్రత్త, బాయ్ అంటూ లోపలికి వెళ్ళింది. రిషి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సుప్రజ ఇంటికి రాగానే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కిషోర్ మొత్తం విని మేం బయలుదేరుతాం, మీరు ఒక పని చేయండి, ఈ పూట మీ ముగ్గురు అభితో కలిసి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నాడు. సుప్రజ మధ్యలో అక్కడికి ఎందుకు డాడీ, మాకు తోడు రిషి ఉన్నాడు అన్నాడు. కిషోర్ కోపంగా వయసు వచ్చిన ఆడపిల్లలు మీరు, వాడు ఎలా ఉంటాడు మీకు తోడుగా, ఇంకేం మాట్లాడకుండా చెప్పింది చేయండి అంటూ ఫోన్ పెట్టేశాడు. సుప్రజ వాళ్ళ అమ్మమ్మతో మనల్ని డాడీ అభి వాళ్ళ బాబా ఇంటికి వెళ్ళమంటున్నాడు అన్నది. కృతి ఏం అవసరం లేదక్క, మనం ఇక్కడే ఉందాం అన్నది. వాళ్ళ అమ్మమ్మ అదేంటి కృతులు అంటే
రిషి వచ్చి ఇక్కడ ఉంటాడా ఇవాళ అని అడిగింది. కృతి అబ్బా తను రాడు, కానీ మనమైతే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నది. సుప్రజ అది కాదే, నాన్న సీరియస్గా చెప్పారు మనల్ని అభి వాళ్ళ ఇంటికి వెళ్ళమని అనగానే కృతి ఇందాక చూసాగా, నిన్ను కాపాడింది ఎవరో, వాళ్ళే మనల్ని కనిపెట్టుకొని ఉంటాడు అన్నది స్థిరంగా. సుప్రజ అది ఎలా, తను రాడు అంటావు, కనిపెట్టుకొని ఉంటాడంటావు అని అడిగింది. అదంతా నేను చూసుకుంటా, కానీ నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు అన్నది కృతి. సుప్రజ అయితే డాడీకి నువ్వే చెప్పు అన్నది. కృతి వాళ్ళ నాన్నకి కాల్ చేసింది. ఆయన లిఫ్ట్ చేయగానే హలో డాడీ, మీరు మమ్మల్ని అభి వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారంట, ఎందుకు అని అడిగింది. ఆయన తెలిసి అడుగుతున్నావు తెలియక అడుగుతున్నావు, కానీ మీ అక్క కాలేజీలో ఆ డిన్ వాళ్ళ అబ్బాయిని కొట్టించింది, ఇంక వాడు ఊరుకుంటాడా, మీ గురించి తెలుసుకుంటాడు, మళ్ళీ వచ్చి ఏమైనా గొడవ చేస్తే అందుకే వెళ్ళమన్నాను, అర్థమైందా అని అడిగాడు. కృతి మరి రేపు రాడా, రేపు కాకపోయినా ఎల్లుండి అయినా వస్తాడుగా, అలా భయపడుతూ ఎన్ని రోజులు కూర్చోవాలి వాళ్ళ ఇంట్లో, పోనీ అభి వాళ్ళ ఇండ్లు అయితే ఉండవచ్చు, అది వాళ్ళ బాబాయి వాళ్ళ ఇల్లు, వాడే ఫ్రీగా మూవ్ అవ్వలేడు, మేము నలుగురం, 1-2 రోజుల్లో అయితే పర్లేదు, రోజు ఉండేదానికి ఏం భయం లేదు డాడీ, మీరు ముందు రండి, వచ్చాక ఆలోచిద్దాం అన్నది. కృతి అంత క్లారిటీగా చెప్పాక ఆయన ఏం మాట్లాడలేదు. కృతి డాడీ మీరు ఏమీ భయపడకండి, ఉంటా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసి వెనక్కి చూస్తే మిత్ర అంతా వింటూ తన్నే చూస్తుంది. ఎంతసేపు అయిందే వచ్చి, నువ్వు అంకుల్కి క్లాస్ తీసుకుంటున్నప్పుడు. అవును, ఏంటి ఇవాళ నీ హీరో ఫైట్ చేశాడంట అని అడిగింది. కృతి నవ్వుతూ అవునే, నిజం చెప్పాలంటే నేను షాక్ అయ్యాను, వాడు అలా కొట్టేస్తాడని ఊహించలేదు, అదంతా నా కోసం, నాకు చాలా చాలా సంతోషం వేసింది, రియల్లీ హీ ఈజ్ మై హీరో అన్నది. మిత్ర మరి అభి అని అడిగింది. కృతి అవునే, పాపం వాడు వెళ్ళాడు, మా నాన్న చెప్పాడని, కానీ తన్ను బాగా కొట్టారు, వాడిని అలా చూసేసరికి నాకు ఏడుపు ఆగలేదు అన్నది. మిత్ర తెలుసు, రిషి కాల్ చేసి జరిగింది చెప్పాడు, కానీ ఇంకేంటి, ఏమంటున్నారు అంకుల్ అని అడిగింది. కృతి జరిగింది అంతా చెప్పింది. అది విని మిత్ర అవును, రిషి రాడు అని నాకు తెలుసు, మరి మాకు ఏం కాదు అని మీ నాన్నకి అంతా కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అన్నది. కృతి ఆ డిన్ చెప్పాడుగా, వాళ్ళ అబ్బాయి వలన ఎలాంటి ప్రాబ్లం రాదని, అయినా రిషి ఇక్కడకు రాడు, వాడి లిమిట్స్ వాడికి తెలుసు, అలా అని మా అక్క అడిగింది అని కాదు, నా నమ్మకం తనకు తెలుసు, మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో, దానికోసం తను మనతో ఉండాల్సిన అవసరం లేదు అన్నది. మిత్ర బాగుందమ్మా, ఆయన గారి సాహసం, నీ నమ్మకం ఇలాగే కలకాలం ఎవరి దిష్టి తగలకుండా లైఫ్లో సెటిల్ అయ్యి, లవ్లో సక్సెస్ అయ్యి, పెళ్ళితో ఒకటి అవ్వండి అని నవ్వింది. కృతి నవ్వుతూ నాతో అంటే అన్నావు, కానీ వాడితో అనకు ఈ మాట, ఇంకా తెగ అడ్వాంటేజీ తీసుకుంటున్నాడు అన్నది. మిత్ర అంటే ఏ రకంగా అని అడిగింది ఎంతో ఉత్సాహంగా. కృతి మిత్ర చెంపపైన తడుతూ నువ్వింకా చిన్నపిల్లవి,
అంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి కృతి వంట పూర్తయ్యాక అందరినీ భోజనానికి పిలిచింది. అందరూ తినేశాక సుప్రజ కృతితో అలా కాలనీలో నడిచి వద్దాం అని అడిగింది. వాళ్ళ అమ్మమ్మ ఈ టైంలో బయటకు వద్దు, కానీ మేడ మీదకు వెళ్ళండి. అసలే మీ నాన్న రేపు వచ్చి ఏమంటాడో అని టెన్షన్గా ఉంది అనటంతో ముగ్గురు పైకి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో రిషి, చాణక్య, శ్రీకాంత్ ముగ్గురు బస్ షెల్టర్లో కూర్చొని ఉన్నారు. అక్కడి నుంచి కృతి వాళ్ళు ఇల్లు కనపడుతుంది. సుప్రజ వాళ్ళని చూసి కృతితో వాళ్ళని ఇక్కడ ఉండమని నువ్వే చెప్పావా అని అడిగింది. కృతి నేనైతే చెప్పలేదు, కానీ చెప్పాగా ఎలాగైనా రిషి చూసుకుంటాడని అన్నది. సుప్రజ అవును, అడగటం మర్చిపోయా, రిషి ఏంటి నన్ను వదిన అన్నాడు అని అడిగింది కృతి వైపు అనుమానంగా చూస్తూ. కృతి చూపేంటే అన్నది. తను కనపడుతున్నాడుగా అడుగు అన్నది. సుప్రజ మనసులో నాకెక్కడో తేడా కొడుతుంది అనుకుంటూ కృతి చేతిలో మొబైల్ లేకపోవడం చూసి నేను వాటర్ తాగొస్తా అంటూ కిందికి వెళ్ళింది. మిత్ర, కృతి ఏదో మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నారు. సుప్రజ కృతి ఫోన్ తీసుకొని చెక్ చేసింది. నేమ్ రిషి అనే ఉంది. ఎలాంటి మెసేజ్లు లేవు. సుప్రజ రిషికి మెసేజ్ పెట్టింది, హాయ్ అని. హాయ్ చిన్ను అంటూ రిప్లై. చిన్ను నా అమ్మ నా చెల్లోయ్, ఈ కథ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ తిన్నావా? తిన్నా. నువ్వు? రిప్లై. అయ్యింది. ఏం చేసావు? రిప్లై. పుదీనా రైస్ విత్ కీరా రైతా. వావ్, మరి నాకు? ఈసారి చిన్ను లవ్ యూరా. సుప్రజ్ షాక్. అమ్మని, అందుకేనా నన్ను వదినా అన్నావు అనుకుంటూ సేమ్ టు యూ అని రిప్లై ఇచ్చింది. రిషి ఫుల్ ఖుష్. ఎందుకంటే మన కృతి పాప ఇంతవరకు సేమ్ టు యూ చెప్పలేదు. ఆ విషయం సుప్రజకి తెలియదు. రిషి కాల్ చేశాడు. సుప్రజ గమ్మున మెసేజ్లు డిలీట్ చేసి పక్కన పెట్టేసింది. మళ్ళీ చేశాడు. సుప్రజ పైకి వెళ్ళింది. రిషి కంటిన్యూగా 7 times చేసి విసుగు వచ్చి మెసేజ్ చేశాడు. ఏయ్ చిన్ను, మర్యాదగా లిఫ్ట్ చేయి, లేకపోతే మీ ఇంటికి వస్తా, తర్వాత నీ ఇష్టమని. ఇవేమీ తెలియని కృతి మిత్రతో చాలాసేపు బాతకాన్ని కొట్టి కిందకు వచ్చేసింది. కిందకు వచ్చి ఫోన్ తీసుకొని చూస్తే రిషి నుంచి చాలా మిస్డ్ కాల్స్. వెంటనే కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో పైకి లేచి చూస్తూ కాల్ చేసింది. రిషి అక్కడే ఉన్నాడు. ఫోన్ చూస్తున్నాడు, కానీ లిఫ్ట్ చేయటం లేదు. కృతి ఓర్ని, ఎంత కోపం, చూస్తూ కూడా లిఫ్ట్ చేయటం లేదు అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసింది. రిషి నుంచి వచ్చిన మెసేజ్ని చూసి నవ్వుకుంది. ఏంటి సార్ ఫోన్ చూస్తూ లిఫ్ట్ చేయలేదు, అలగావా అని అడిగింది. నో రిప్లై. మళ్ళీ మెసేజ్. రిషి ప్లీజ్ లిఫ్ట్ ద కాల్. నువ్వు చేసినప్పుడు నేను చూడలేదు. నో రిప్లై. అలా ఎన్ని మెసేజ్లు ఇచ్చినా రిప్లై లేకపోవడంతో కృతి కూడా విసిగి ఫోన్ పక్కన పెట్టేసింది, పడుకుంది. రిషి వాళ్ళు మార్నింగ్ 6 గంటల వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయారు. మార్నింగ్ లేవగానే సుప్రజ కృతిని చూసి లక్కీ ఫెలో అన్నది. కృతి బ్రష్ చేసుకుంటూ ఎందుకే అని అడిగింది. సుప్రజ అబ్బా మరీ అంత వద్దే అంటూ వెళ్ళిపోయింది. కృతి ఏమైంది దీనికి అనుకున్నది. ఆ రోజు కిషోర్, శ్రావణి ఇద్దరూ వచ్చారు. కిషోర్ రావటమే
చాలా కోపంగా వచ్చాడు. సుప్రజతో నేను అభిని పంపినప్పుడు వాడిని కొట్టారు అన్నావు సరే, తిరిగి నాకు ఎందుకు కాల్ చేయలేదు అని అడిగాడు. సుప్రజ, ఆ టైంలో నాకు చాలా భయం వేసింది డాడీ, అందుకే చెల్లికి కాల్ చేశా అన్నది. కృతి వైపు చూసి, అప్పుడు నువ్వైనా నాకు చెప్పాలి కానీ వాడిని ఎందుకు తీసుకెళ్ళా అని అడిగాడు. సుప్రజ అందుకొని, డాడీ, దిస్ ఈజ్ టూ మచ్. అసలు రిషి ఉండటం వల్లనే నేను అభి సేఫ్గా వచ్చాం. అది అర్థం చేసుకోకుండా రిషిని ఎందుకు తీసుకెళ్ళా అంటారేంటి అన్నది. కిషోర్, నాకు వాడు నచ్చడు. అయినా ఇంకెక్కడ దొరికినట్లు నువ్వు చేరిన కాలేజీలోనే చేరాలా? ఇడియట్ అన్నాడు. కృతి వెంటనే, నానా ప్లీజ్ అతన్ని అలా అనకండి. నిజం చెప్పాలంటే నేను అభి రిషి కోసమే కావాలని చేరా. తన తప్పు లేదు అన్నది. కిషోర్, తప్పు లేదా? అవునా? మరి ఏదో పెద్ద హీరోలాగా కాలేజీలో అందరినీ కొట్టడం దేనికి? వాళ్ళు ఎక్కడ రాత్రి వచ్చి గొడవ చేస్తారో అని నాకు ఒక్కటే టెన్షన్ అన్నాడు అరుస్తూ. కృతి, రిషి ఉండగా మాకు ఎందుకు భయం? తను మమ్మల్ని కనిపెట్టుకునే ఉన్నాడు, మన ఇంటికి దూరంగా అన్నది. అది విని శ్రావణి ఇంకా అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కిషోర్ చూడకుండా, సుప్రజ, డాడీ ఒకటి చెప్పండి, అభి అంటే అంత ఇష్టం దేనికి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అనా? రిషిని 5 yearsగా చూస్తున్నాం కదా, మీకు ఎందుకు తన మీద అంత నెగిటివ్ ఇంప్రెషన్ అని అడిగింది. కిషోర్ శ్రావణితో, చూసావా నీ కూతుళ్ళు ఎవడి కోసమో తండ్రినే క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా వాడి వల్ల ముందు ముందు ఇంకెన్ని జరుగుతాయో అన్నాడు. అందరూ కామ్గా కిషోర్నే చూస్తున్నారు. ఆయన, సరే పద, ముందు మీ కాలేజీకి వెళ్దాం. మీ డీన్ గారితో మాట్లాడి అప్పుడు ఆలోచిస్తా మిగతా విషయాలు అన్నాడు. కాలేజీ టైంకి అందరూ వెళ్ళిపోయాక శ్రావణి వాళ్ళ అమ్మతో, అమ్మ, మీరు ఇక్కడికి వచ్చాక రిషి ఇక్కడికి వచ్చాడా అని అడిగింది. నిన్ననే వచ్చాడు, అది మన పిల్లలకి తోడుగా. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తేనే తెలిసింది. అతను రాత్రంతా మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాడని అన్నది. శ్రావణి, ఈయన కొంచెం అతిగా ఆలోచిస్తున్నారని అనిపిస్తుంది అమ్మా. అతను అంతమందిని కొట్టడం, అది కూడా మన పిల్లల కోసం, అది అర్థం చేసుకోరు. ఏంటో ఈయన అన్నది. కృతి కాలేజీకి వెళ్ళగానే రిషి కోసం వెతికింది.